దేవరపల్లిలో జనసంద్రం పోటెత్తింది. జై జగన్ నినాదాలతో మారుమోగింది. తమ అభిమాన నేతను చూసేందుకు కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. జననేతను చూస్తూ ఉత్సాహంతో ముందుకు సాగారు. వైఎస్ జగన్ పర్యటన ముగిసే వరకు ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. దేవరపల్లి రహదారులు కిక్కిరిసిపోయాయి. పోలీసుల ఆంక్షల వలయంలో దేవరపల్లి ఉన్నప్పటికీ తనిఖీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద ఎత్తున రైతులు ప్రజలు పొలాల్లో నుంచి పొగాకు యార్డుకు చేరుకున్నారు. వారి కష్టాలను వైఎస్ జగన్కు చెప్పుకునేందుకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. పొగాకు యార్డును పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు ప్రతినిధులతో ముఖాముఖి భేటీ అయ్యారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు కిలో ధర 289 రూపాయలు పలికితే ఇప్పుడు 214 మాత్రమే ఉంది అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అంటే కిలో పొగాకు మీద 75 రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారని అన్నారు. గోదావరి జిల్లాలలో తమ హయాంలో పొగాకు కిలో ధర సగటున 326 రూపాయలు పలికితే ఇప్పుడు అదే పొగాకు సగటున 236 రూపాయలు మాత్రమే పలుకుతుంది అన్నారు. అఫీషియల్ గా 2025 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు రెండు ప్రాంతాల యావరేజు 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. నేను అడుగుతా ఉన్నాను, గతమా మాదిరిగా ఉంటే డేట్లతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈరోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతూ ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతూ ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.